హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొటాటోస్ని తీసుకొని బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొటాటోస్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టాలి. ఇలా చిన్న సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని సాల్ట్ వాటర్లో యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల పైన స్టార్చ్ అనేది పోతుంది. నుగుగా ఉంటుంది కదండి, అది వెళ్ళిపోతే ఆలూ ఫ్రై అనేది బాగా వస్తుంది. అతుక్కుపోకుండా స్టిక్కీ కాకుండా వస్తుంది. ఆ తర్వాత మంచినీటితో 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీ తీసుకొనేసి దాంట్లో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా కరివేపాకు యాడ్ చేయాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న పొటాటో ముక్కలన్నిటిని వేసేయాలి. అన్నీ వేసేసిన తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ వేయాలి. ఆ తర్వాత కొంచెంగా పసుపు యాడ్ చేయాలి. అన్నీ మిక్స్ చేసుకొని ఒకసారి కలబెట్టేసుకోవాలి. కొంచెంగా వాటర్ వస్తుందండి, ఉడికే కొద్దీ పర్లేదు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకొని అన్నీ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి దంచుకొని వేసేసుకోవాలి. వెల్లుల్లి కూడా కొంచెం వేగిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. తగినంత యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొబ్బరి పొడి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పొడి, పప్పుల పొడి అంటారు కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కారం కొంచెం మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అండి. ఆలూ ఫ్రై టేస్టీగా చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.